రే బాబు, ఎవని వీక్తున్నారా లోపల? పోడు వచ్చిన కోడున్నట్టు లోపలే చస్తావు ఎప్పుడు. అంకుల్ పైసలు కట్టనీకి వచ్చింది కదా. ఏమైంది డాడీ? వచ్చిన కాగనాగమైంటే కొద్దిగా కూడా కుక్కలు వేసినట్టు లేతావెవరా పొద్దుగాల పొద్దుగాల. సరే గానీ ఏమైంది? 1,30,000 7 నెలలకు కొత్తనారా మిత్తి ఎంత అయితే లెక్క. మిత్తి లెక్క చేసుడా? మనోడు లెక్కల టాపరు. ఇట్లా ఏళ్ళైనా లెక్క పెడతాడు చూడు. మాకు లెక్కలు చెప్పరు డాడీ కాలేజ్ రా. ఇక ఏమని ఇక నీకు పోతున్నారా రోజు కాలేజ్? నువ్వు నీ బదిలో బర్రెనైనా గొడ్డనైనా పెంచుకునేది నయం. కుండెడు పాలిస్తుండే. మరి నాకేం తెలుసు ఈ లెక్కలని? అబ్బా ఏం తెలుసురా నీకు? బర్రీ నింది దుడ్డ కట్టింది. నువ్వు మనిషి పుట్టువాడు పుట్టినావు గానీ లెక్కలు రావంట, లెక్కలు రావు. ఇక వయసు దగ్గర అయితే మాత్రం ఎన్ని బీర్లకు ఎన్ని అవుతాయి, ఎన్ని మిగులుతాయి, స్టఫ్ వస్తాయి. ఇదేనారా? ఏమే ఇన్నావా? మన కొడుకు చదువుకోని సన్నాసులు కలిసిండు. ఆ సీనియర్ పాన్ డబ్బా కదా సిగరెట్ తాగుతాడు. మనోడు ఉప్పు అనుకుంటా. అవిట్లకు లెక్కలు ఉంటాయి, ఖాతాలు ఉంటాయి, కానీ మనోడికి లెక్కలు రావు. పెద్ద అయినాక ఇట్లాంటి కష్టాలు ఉంటాయని తెలితే చిన్నప్పుడు వంటని చూసి లేకపోయేటోని. చూసినావా అనే అమ్మా ఎట్లా చదువుతుండవు మీ ఆయన? అందుకే నేను ఇంట్లో ఉండమ్మా దింకపోతేటానా. పోతే పోతే సాయంత్రం కల్లా ఇంటికి రాకపోతే కాళ్ళ కొద్ది పొయ్యిలో పెడతా. ఎందుకమ్మా అంకుల్ వచ్చినప్పుడు ఇజ్జత్ దిగుతాడు డాడీ. ఆ అంకుల్ గారు పోయి వాడి బిడ్డ దగ్గర విత్తుతాడు. రేపు ఆ పోరు నన్ను కలిసినప్పుడు ఎట్లా ముఖం ఎత్తుకోవాలి చెప్పు? ఇజ్జత్ తక్కువ కదా? వాడు అబ్బా వాని జాతి పైసలు కట్టి మోక ఎందుకు ఇంట్లోనే ఉన్నాడు? నన్ను అయితే కంట్రోల్ చేయగాని డాడీ నన్ను తిట్టేటప్పుడు మాత్రం ఏమనకు. అబ్బా ఎప్పుడు పిట్టకెట్టేటప్పుడు పిట్ట లాస్ట్ కాచి ముట్టినట్టు ఏమండి అని నువ్వు సరే అని డాడీ. ఇదేనా అమ్మా? ఏమే ఇంకా చాయ్ గారే? పో కన్నా కొడుకు అంటే బయట ఎక్కువైంది మీ ఆయనకు. ఇక దా బాబు, ఇక దా. మీ వాళ్ళు అట్లనే తింటారు గాని. ఏంటి? ఈ రూబాబుకి ఏం తక్కువ లేదు. రూబాబు రూపాయి చెప్పు. గజ్జి కుక్కలు వేసినట్టు లేతే మంచిగా అంకులు అడిగితే. అరే ఆగురా పాపం, చిన్న పిల్లాడు భయపడతాడు. ఆడపిల్లోడేంది పెళ్లి ఎత్తి ఇద్దరు పుట్టేటోళ్ళు లంగా బాడుకావుకి. ముడ్డి కిందికి 20 ఏళ్ళు వచ్చిన లెక్కలు రావంట. నీ బిడ్డను ఎత్తకపోతే పెట్టినంత పెట్టి భయపడతాడాను. చెప్పండి అంకుల్. మంచి క్వశ్చన్ అడుగుతా, షార్ప్ గా ఆన్సర్ చెప్పాలి. ఏమంటున్నావు? మీరు అడగండి అంకుల్. మీలో ఎవరు కోటేశ్వరుడుకు నన్ను అడిగారు. ఆ రోజు గుడి దగ్గర బిచ్చం ఎత్తుకుంటాడుగా. డేట్లు ఖాళీ లేవా నేనే అద్దా అన్నా. ఎట్లాంటి కొడుకును కన్నావురా తాత? చెప్పు బాబు, నీకెవరంటే ఎక్కువ ఇష్టం, అమ్మనా నాన్ననా? దీని బిడ్డను ఎత్తకపోతే పంచాయతీ పెట్టేటట్టున్నాడు నాకు మా అయ్యకు. చెప్పు బాబు. అంటే అంకుల్ అది చెప్పురా. ఆ నోట్లో వండి పెట్టుకున్నావు, మాట రాత్తలేవు. నీకుంది ఇప్పుడు చెప్పురా, నువ్వు ఎట్లా తప్పించుకుంటావు చెప్తా. పక్కింటి అంటే ఇష్టం అంకుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇదే మన సెకండ్ ఛానల్. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లెంత్ తక్కువ ఉంది, ఏమనుకోకండి.